హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు రోగహరక త్రయంబక మంత్రం చెప్పుకుందాం. త్రయంబక మంత్రం అంటేనే మృత్యుంజయ మంత్రం. సకల మృత్యు వ్యాధులను బాధలను నివారణ చేయగల మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రం. ఈ మంత్రంలో కొన్ని బీజములు సంపుటీకరణ చేసి చేయబడిన ఈ మంత్రము 3 లోకముల యందు ఎటువంటి దుఃఖములు ఉన్నా తక్షణ నివారణ చేయగలదు. దీర్ఘ వ్యాధులను తక్షణమే సంహరింపగలదు. కాగా మృత్యు నుండి అతి సునాయాసంగా బయటపెట్టగల మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము సంపుటీకరణ మంత్రం. శివారాధన చేస్తూ శివునికి యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము కేవలం రోజుకి 108 చొప్పున జపం చేస్తూ దీర్ఘ వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఎటువంటి రుగ్మత ఉన్నా సరే అతి సునాయాసంగా అధిగమించవచ్చు. మనకైనా మన ఇంట్లో వారికైనా మన స్నేహితుల కోసమైనా సరే ఈ మంత్రం ప్రత్యక్షంగా ప్రయోగించి జపం చేసి వారిని ఉపశమనం కలిగించవచ్చు. ముందుగా ఈ మంత్రమును 22 రోజులు రోజుకి ఉదయం సాయంత్రం 108 చొప్పున జపం చేసి తర్వాత ఎవరిని ఉద్దేశించి 11 మాలలు జపం చేస్తామో వారు తక్షణమే ఉపశమనాలు అవుతారు, అంటే ఆరోగ్యం పొందుతారు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు రోగ నివారణ త్రయంబక మంత్రము సంపుటీకరణ మంత్రము. మంత్రము హౌం బ్లూం ఓం సహ భోర్భస్వః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమామృతాత్. ఓం భోర్భస్వః హౌం బ్లూం జూం సహ స్వాహ. మంత్రం మరోసారి హౌం బ్లూం ఓం సహ భోర్భస్వః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమామృతాత్. ఓం భోర్భస్వః హౌం బ్లూం జూం సహ స్వాహ. మంత్రం మరోసారి హౌం బ్లూం ఓం సహ భోర్భస్వః ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమామృతాత్. ఓం భోర్భస్వః హౌం బ్లూం జూం సహ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకొని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.